Welcome to Breadspark YouTube channel. Today we are discussing about the intelligence theorem. Intelligence theorem. It states that in any electrical lump network, the algebraic sum of the instantaneous power of elements is zero. అంటే ఎలక్ట్రికల్ లంప్ నెట్వర్క్ లో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది ఇన్స్టెంటేనియస్ పవర్ వచ్చేసి నెట్వర్క్ లో అన్ని కలిపి జీరో. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది జీరో అన్నమాట. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది అది దట్ ఈస్ సిగ్మా ఆఫ్ p of t is equal to 0, or that is called sigma of p of i is equal to 0. ఇది అనమాట. ఓకే, మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చేసి p of 1 plus p of 2 plus p of 3 so of p of n is equal to 0. ఇది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ సిగ్మా ఆఫ్ పవర్ డెలివర్డ్ is called sigma of power observed. ఇది రెండు ఈక్వల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కేస్ 1 కేస్ 2 చూద్దాం. కేస్ 1 వచ్చేసి పవర్ అబ్జర్వ్డ్. పవర్ అబ్జర్వ్ ఎట్లా అని వేరు చేస్తుంటే if the current through positive terminal of the element that element observe power అబ్జర్వ్ చేస్తామంట. that power is called, that is E is called I square R. That is positive power. This is a positive power. ఇది మనం పాజిటివ్ పవర్ అంటాం. ఈ పాజిటివ్ పవర్ ఎక్కడ అవుతుంది? పాజిటివ్ పవర్ డెలివర్డ్ ఇన్ ఆల్ ప్యాసివ్ ఎలిమెంట్స్. పాజిటివ్ ఎలిమెంట్స్ లో మాత్రమే ఈ పాజిటివ్ పవర్ అనేది చూస్తాం అన్నమాట. ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏంటి? రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, డ్యూరింగ్ ఛార్జింగ్ పీరియడ్లో మాత్రమే, కెపాసిటెన్స్ డ్యూరింగ్ ఛార్జింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పవర్ అబ్జర్వేషన్ అనమాట. నెక్స్ట్ కేస్ 2 అంటే దీని ఏంటంటే మనకి ఎప్పుడైనా నెట్వర్క్ లో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ ఉంది అనుకో, లేకుంటే ఈ విధంగా ఆర్ పాజిటివ్ నెగిటివ్ ఉంటే దాని పవర్ వచ్చేసి పాజిటివ్ పవర్ అని అర్థం. ఈ విధంగా అంటే ఫస్ట్ పాజిటివ్ టెర్మినల్ వస్తే అంటే కరెంట్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అయితే, నెక్స్ట్ కేస్ 2 వచ్చేసి పవర్ డెలివర్డ్ అన్నమాట. ఇది ఇఫ్ ద కరెంట్
enter through negative terminal of the element. That element deliver power. Power deliver చేస్తాం that element వచ్చేసి that is called P is equal to minus of VI. That is called negative power అంటారు. Negative power. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. Negative power examples. Voltage source, current source, బ్యాటరీ ఎట్సెట్రా. ఇదనమాట. అంటే నెగిటివ్ పాజిటివ్ ఉండి లేకుంటే నెగిటివ్ పాజిటివ్ ఉంటే ఇలా మనం చూసినప్పుడు ఫస్ట్ కరెంట్ ఎంటర్ చేసి నెగిటివ్ నుంచి పాజిటివ్ అయ్యాని ఇక్కడ కూడా ఉంది. నెగిటివ్ నుంచి పాజిటివ్ ఉంటే ఆ పవర్ని వచ్చేసి P ఈక్వల్ టు మైనస్ VI అంటారు. ఈ డెలివర్ పవర్ అన్నమాట. ఈ విధంగా చూపిస్తాం. అదే Telges థీరం ఈజ్ అప్లికబుల్ టు Telges థీరం obeys KVL అండ్ KCL. KVL మీద KCL మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఒబే చేస్తుంది అనమాట. అంటే ఈ రెండు అప్లికేబుల్ అయిపోతే ఆటోమేటిక్గా Telges థీరం కూడా అప్లికేబుల్ అవుతుంది. దట్ మీన్స్ energy in nature neither created nor destroyed. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే KCL KVL అప్లికేబుల్ అయితే ఆటోమేటిక్ Telges థీరం కూడా పవర్ అప్లికేబుల్ అవుతుంది. ఆల్జీబ్రిక్ అవుతుంది. కానీ ఇట్ క్యాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్. వన్ ఫామ్ నుంచి ఎనదర్ ఫామ్లోకి మనం సింపుల్గా మార్చుకోవచ్చు అనమాట. దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్, అట్లా విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. తీసుకొని ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఫీచర్స్ ఆఫ్ Telges థీరం. Number one feature, it depends upon Telges థీరం depends upon voltage and current అన్నమాట. వోల్టేజ్ మీద కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఎలిమెంట్, దట్ ఈస్ యాక్టివ్, ప్యాసివ్, లీనియర్, నాన్ లీనియర్ ఎట్సెట్రా. అంటే ఆ ఎలిమెంట్ వచ్చేసి యాక్టివ్, ప్యాసివ్, లీనియర్, నాన్ లీనియర్ అనేది చూడదన్నమాట. ఆ లా వచ్చేసి ఎప్పుడో ఈ వోల్టేజ్ కరెంట్స్ ఉంటే KVL KCL అప్లికేబుల్ అయితే ఆటోమేటిక్గా అది అప్లికేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఎలక్ట్రికల్ లంప్ నెట్వర్క్స్. లంప్ నెట్వర్క్స్కి అప్లికేబుల్ అవుతుంది అనమాట Telges థీరం. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఒబేస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఒబేస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ మూడు ఫీచర్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి వెరీ గుర్తుపెట్టుకోండి. KVL KCL మీద మాత్రం డిపెండెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ మీద డిపెండ్ కాదు. ఆ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్ కూడా ఈ రెండు అప్లికేబుల్ అయితే ఆటోమేటిక్గా Telges థీరం అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
ఫస్ట్ ప్రాబ్లం. ప్లస్ మైనస్ 5 volts, ప్లస్ మైనస్ 20 volts, 5 ohms. ఇది 5 ohms ఇచ్చాడు. వెరిఫై 10 years థీరం అని అన్నాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. టూ ohms ప్లస్ మైనస్ 2 volts, 2 ohms, 2 ohms, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇది కూడా అంతే, వెరిఫై 10 years థీరం అని చెప్పారు. ఇప్పుడు మనం ఈ రెండు ప్రాబ్లమ్స్ మీరు చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనము కేవీఎల్ అప్లై చేద్దాం. కేవీఎల్ అప్లై చేస్తే మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ 20 volts, దీనికి వచ్చే ప్లస్ మైనస్ కాబట్టి ప్లస్ వి 5 ohms, వచ్చేసి ప్లస్ మైనస్ ప్లస్ 5 volts, దట్ ఈస్ వి 5 ohms ఇస్ ఈక్వల్ టు 15 volts. ఇలా 15 volts వస్తుంది అనమాట. ఇప్పుడు ఐ కరెంట్ త్రూ ది 5 ohms resistor is equal to V by R, that is equal to 15/5 is equal to 3 ohms. అంటే దీంట్లో 3 ohms అని కరెంట్ ఫ్లో అనమాట. ఇప్పుడు పవర్ చూద్దాం. P of 20 is equal to V minus of VI, that is equal to minus 20 into 3, that is equal to minus 60 watts. That is equal to 5 ohms is equal to I square R. అంటే ఏదైనా ఎలిమెంట్ దగ్గర వచ్చేసి ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉంటే I square R వేసుకోవాలన్నమాట. అలా సోర్స్ ఉంటే మాత్రం VI వేసుకోవాలి. That is equal to ప్లస్ మైనస్ ఇది పాజిటివ్ పవర్ అన్నమాట. I square R means 3 square into 5 ohms, that is equal to 45 watts. 5 volts, that is equal to VI. ఇది ప్లస్ మైనస్ కాబట్టి ఇది పాజిటివ్ అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 5 into 3, దట్ ఈస్ ఈక్వల్ 15 watts. ఓవరాల్ వచ్చేసి మైనస్ 60 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ 0 watts. అప్లికేబుల్ టెలెస్ థీరం అప్లికేబుల్ అయిపోయినాడు. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు ఇలాగా ప్యారల్ గా ఉంటే, ఇలా ప్యారల్ గా ఉండి మధ్యలో ఎలిమెంట్స్ ఏమి లేకుంటే ఇక్కడ 2 volts వస్తుంది అన్నమాట. ఇదే 2 volts ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. అప్పుడు కరెంట్ త్రూ 2 ohms రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు V by R, that is equal to 2/2 is equal to 1 amp. ఇది 1 amp వస్తుంది. ఇక్కడ ఉంటే 1 amp వస్తుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి 2 amps వస్తుంది, ఇక్కడ 1 amp డివైడ్ అయింది, ఇంకో 1 amp ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ వోల్టేజ్ అట్ 2 ohms is equal to V is equal IR, that is equal to 2 into 2, that is equal 4 volts. ఇక్కడ 4 volts వస్తుంది అన్నమాట. ఇక్కడ 4 volts. ఓకే, ఇప్పుడు మనము కేవీఎల్ అప్లై చేద్దాం. V of 2A మైనస్ ప్లస్ 4 volts ప్లస్ 2 volts లూప్లో అప్లై చేస్తే ఎంత అవుతుంది? V of 2A is equal to 6 volts వస్తుంది. అంటే ఇక్కడ 6 volts వస్తుంది, 6 volts. ఇప్పుడు పవర్ చూద్దాం. P of 2A is equal to VI minus VI, that is equal to minus 6 into 2, 12 volts, minus 12 volts. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూద్దాం. P of 2 ohms is equal to I square R. I is equal to 2 square into 2, that is equal to 428 watts. P of next 2 ohms, that is I square R. 1 square into 2, that is equal to 2 watts. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ 2 volts ఉంది. P of 3 volts is equal to VI, that is equal to 2 into 1, that is equal to 2 watts. Plus 2 1 minus 12, that is applicable to Taylor's theorem. ఇది కూడా applicable అన్నమాట. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్లస్ మైనస్ ఉంటే పాజిటివ్ పవర్ వచ్చేసి పాజిటివ్ అని, మైనస్ ప్లస్ ఉంటే నెగిటివ్ పవర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే వచ్చేసి ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ ఉంటే ఐ స్క్వేర్ పి ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ అని, సోర్స్ అంటే పి ఈక్వల్ విఐ. ఇవి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ ప్రాబ్లం చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. Three volts, 0.25 amps, plus minus, plus minus, plus minus. వెరిఫై టెన్సెన్స్ థియరం అన్నమాట. వచ్చి 4 ohms ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాబ్లం. టెన్ వోల్ట్స్ ఇచ్చారు. టూ amps ఇచ్చారు. ohms ఇచ్చారు. ప్లస్ మైనస్. ఇప్పుడు రెండు ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇదే వచ్చేసి ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ 3 volts అప్లికేబుల్ అవుతుంది. ఈ రెండు ప్యారల్ కాబట్టి 3 ohms అప్లికేబుల్ అవుతుంది. కరెంట్ త్రూ 4 ohms రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు 3/4 3/R ఈజ్ ఈక్వల్ 0.75 amps అన్నమాట. ఇక్కడ వచ్చేసి 0.75 amps, ఇక్కడ వచ్చేసి 0.25, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ వచ్చేసి 1 amp వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చూద్దాం అసలు. ఇక్కడ వచ్చేసి ఇది కూడా రెండు, ఇది ప్యారల్ ఈ ప్యారల్ కాబట్టి ఇక్కడ కూడా వచ్చేసి 3 ohms వస్తుంది. ఇప్పుడు పి ఆఫ్ వోల్టేజ్ సోర్స్ 3 వోల్టేజ్ సోర్స్ వచ్చేసి విఐ మైనస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -3 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -3 వాట్స్ అనమాట. పి ఆఫ్ 4 ohms దట్ ఈజ్ ఈక్వల్ ఐ స్క్వేర్ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ 0.75 హోల్ స్క్వేర్ ఇంటూ 4 ohms దట్ ఈజ్ ఈక్వల్ 2.25 వాట్స్ వస్తుంది అనమాట. మనం ఏం చేయాలంటే అప్రాక్సిమేట్గా 8 తీసుకుంటే 0.64 వస్తుంది, 0.8 అనుకుంటే ఇంటూ 4 4 24 అంటే 0.24 2.4 వస్తుంది. ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి 2.25 అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 0.25 amps ఇక్కడ వచ్చేసి విఐ దట్ ఈజ్ ఈక్వల్ 3 × 0.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.75 వాట్స్. అంటే -3 + 3 = 0 వాట్స్ ఇస్ టెన్సెన్స్ థియరం అప్లికేబుల్. ఇక్కడ వచ్చేసి ఈ రెండు ప్యారల్, దీని రెండు ప్యారల్, ఈ రెండు ప్యారల్ దట్ ఈజ్ ఈక్వల్ 10 volts వస్తుంది, ఇక్కడ 10 volts వస్తుంది. ఇప్పుడు మనము చూద్దాం. కరెంట్ త్రూ 5 ohms రెసిస్టర్, 5 ohms రెసిస్టర్ కరెంట్ ఎంత పోతుందంటే V/R దట్ ఈజ్ ఈక్వల్ టు 10/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 amps అన్నమాట. ఇక్కడ 2 amps అనేది ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ 2 amps ఉంది. అంటే ఈ కరెంట్ వచ్చేసి టోటల్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుందని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మైనస్ ప్లస్ అన్నమాట. అదే సారీ, అంటే ఇక్కడ నుంచి ఇలానే ఫ్లో అవుతుంది. ఇక్కడ వచ్చేసి 0 అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చిన కరెంట్ మొత్తం ఇలానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూద్దాం. పి ఆఫ్ ఇక్కడ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ విధంగా సర్కిల్ చూసినప్పుడు మైనస్ ప్లస్ అన్నమాట. అంటే మైనస్ ఆఫ్ 2 amps ఈజ్ ఈక్వల్ టు -VI దట్ ఈజ్ ఈక్వల్ టు 10 × 2 దట్ ఈజ్ ఈక్వల్ -20 వాట్స్. పి ఆఫ్ 5 ohms ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ R దట్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ × 5 దట్ ఈజ్ ఈక్వల్ 20 వాట్స్. P of 10 volts that is equal to V into I. V వచ్చేసి 10, I is equal to 0 that is equal to 0 watts. -20 + 20 is equal to 0 watts. అంటే ఇది అప్లికేబుల్ అన్నమాట. ఇది కూడా అప్లికేబుల్ అన్నమాట. నెక్స్ట్ 5th ప్రాబ్లం.
Problem number 5. Plus or minus 10 volts. Direction is 2 amps. ఇక్కడ 1 ఓం ఇచ్చాడు, ప్లస్ మైనస్ ఇచ్చాడు, ఈ విధంగా వచ్చాడు అన్నమాట. అంటే ఇక్కడ 10 వోల్ట్స్ వస్తుంది అన్నమాట. ఇక్కడ 10 వోల్ట్స్ వస్తుంది. అప్పుడు కరెంట్ త్రూ 1 ఓమ్స్ ఈజ్ ఈక్వల్ టు 10/1 ఈజ్ ఈక్వల్ 10 amps. 10 amps వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా 2 amps వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి 8 amps వస్తుంది. ఇప్పుడు మనము చూద్దాం. P of 10 volts is equal to V minus VI, that is equal to minus 10 into 8, that is equal to minus 80 watts అన్నమాట. P of 2 amps is equal to VI, ఈ విధంగా వచ్చినప్పుడు పాజిటివ్ అన్నమాట. that is equal to 2 into 10, that is equal to 20 watts. P of 1 amp is equal to I square R, that is equal to డైరెక్షన్ ఉండాలి. ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి, అంటే ఇది కూడా మైనస్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ 100 వాట్స్. ప్లస్ 100 మైనస్ 100 ఈక్వల్ 0 వాట్స్. ఇది కూడా టెన్జెన్స్ థియరం అప్లై. ఈ ప్రాబ్లంకు ముందుండే ప్రాబ్లంకు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 10 వోల్ట్స్ ఇచ్చారు, ఇక్కడ 2 amps ఇచ్చారు అన్నమాట, కరెంట్ సోర్స్ ఇచ్చారు. కానీ బిఫోర్ ప్రాబ్లం ఇక్కడ వచ్చి 0 amps వచ్చింది, ఇక్కడ వచ్చేసి 8 amps వచ్చింది. ఇప్పుడు అంటే ఇక్కడ ఉండే ఎలిమెంట్ డిసైడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ పోయే కరెంట్ను, ఇక్కడ పోయే ఎలిమెంట్ డిసైడ్ చేస్తున్నారు. అది ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ప్లస్ మైనస్ 10 volts, 2 amps, ప్లస్ మైనస్ 5 ohms. 5 ohms ఇచ్చారు. దీన్ని వెరిఫై చేయమన్నారు అనమాట. 10 volts వస్తుంది అనమాట. 10 volts వచ్చినప్పుడు కరెంట్ త్రూ 5 ohms రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు V by R, దట్ ఈజ్ ఈక్వల్ 10/5, దట్ ఈజ్ ఈక్వల్ 2 amps అన్నమాట. అంటే ఈ 2 amps అనేది ఇట్లా కరెంట్ ఫ్లో పోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనము చూసామనుకో, ఇది వచ్చేసి మైనస్ 10 volts, వచ్చేసి ప్లస్ 10 volts, మైనస్ V of 2 amps, అంటే ఇక్కడ 0 వస్తుంది అన్నమాట. 0 volts వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ మైనస్ 0 కదా, V of minus 2 is equal to 0 volts. అది that is equal to P of 10 volts is equal to VI minus 10 into current అంతా 2 amps minus 20 watts. P of 5 ohms is equal to I square R, that is equal to 2 square into 2 square into 5 ohms, that is equal to 20 watts. ఇప్పుడు వచ్చేసి P of 2 amps is equal to VI. I is equal to 2 amps, V is equal to 0 into 2, that is equal to 0 watts. అంటే minus 20 plus 20 is equal to 0. టోటల్ వచ్చేసి టెన్జెన్స్ థియరం అప్లికేబుల్ అవుతుంది. ఓకే, మళ్ళీ వీటికి ఈ లూప్లో వచ్చి KVL అప్లై చేసినప్పుడు ఇది మైనస్ 10 volts, ఇక్కడ వచ్చేసి ప్లస్ 10 volts, ఇక్కడ మైనస్ వచ్చేసి మైనస్ 2A తీసుకుంటే మైనస్ 2A 0 వస్తుంది, కాబట్టి 0 volts అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one ప్రాబ్లం. amps, 10 volts, 1 ohm, 1 ohm. ఇప్పుడు వెరిఫై టెన్జెన్స్ థియరం ఇది అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట. ఫ్లో అయినప్పుడు V is equal to IR,
that is equal to 2 into 1, that is called 2 volts. 2 volts వస్తుంది. ఓకే, ఇక్కడ 2 volts అయినమాట లెక్క. ఇప్పుడు కేవీఎల్ అప్లై చేద్దాం. -10 volts ఇక్కడ వచ్చేసి +2 volts minus of 2 V of 2 amps, that is equal 0. That is equal to -8 volts minus 2 V of 2A, that is equal to V of 2A is equal to 8 volts. ఇక్కడ 8 volts వస్తుంది. ఇది ఇప్పుడు మనము V of 10 volts దగ్గర పవర్ చూద్దాం. VI minus of VI, that is equal to -10 into 2, that is equal to -20 watts. V of 8 amps, V of 2 amps, 2 amps దగ్గర చూస్తే minus VI, that is equal to -8 into 2, that is equal to 16 watts. 16 watts. మైనస్ ప్లస్ వచ్చినప్పుడు ఇది ప్లస్ అవుతుంది అనమాట. మైనస్ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి P of 1 ohm is equal to I square R. That is equal I is equal 2 square into R 1 ohms. That is equal 4 watts. That is equal -20 is equal to +20. That is equal 0 watts. This Thevenin's theorem is applicable. Okay. కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.